బొజ్జరెడ్డిపాలెంలోని ఎంపీడీఓ కార్యాలయంలో దిలీప్ కుమార్, ఎంపీడీఓ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సంపూర్ణ అక్షరాస్యతపై సచివాలయ సిబ్బందికి ఉల్లాస్ కార్యక్రమంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా ఏ విధంగా మార్చాలో సచివాలయ సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ నారాయణ రెడ్డి మాట్లాడుతూ, సంపూర్ణ అక్షరాస్యతను పొందటానికి ప్రభుత్వం ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. గతంలో బొజ్జరెడ్డిపాలెం మండలంలోని 13 సచివాలయాలలో అక్షరాస్యులను నిరక్షరాస్యులుగా మార్చడానికి 318 వాలంటరీ ఉపాధ్యాయులను నియమించడం జరిగిందని అన్నారు. మధ్యలో కొంత గ్యాప్ రావడంతో వారికి శిక్షణ ఇచ్చేందుకు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇచ్చి వారి సచివాలయ పరిధిలో వాలంటరీ ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది కలిసి నిరక్షరాస్యులుగా ఉన్న వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని అన్నారు. సచివాలయాల పరిధిలో సాయంత్రం 4 నుండి 7 గంటల వరకు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వ కార్యాలయాలు లేదా ప్రైవేట్ గదులలో తరగతులు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ గ్రూప్ సభ్యులు గండికోట సుధీర్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆదేశాల ప్రకారం ఈరోజు సచివాలయ సిబ్బందితో ఈ సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమం సాధించాలనే ఉద్దేశంతో ఉల్లాస కార్యక్రమం మనకి ప్రవేశపెడుతున్నారు. దీనికి సంబంధించి గతంలోనే మనకి ఈ 13 సచివాలయాల్లో దాదాపు 318 మందిని మన రూరల్ పరిధిలో వాలంటీర్ టీచర్ని అపాయింట్ చేసి 3705 మందిని మనకి నిరక్షరాస్యులను వాళ్ళకి అటాచ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇంతకుముందు క్లియర్గా ఎంపీ చేసి క్లియర్గా ఇచ్చినాము. ఈ మధ్యలో గ్యాప్ ఇచ్చినందువల్ల మేము నిన్న మండలాధికారులు అందరం కూడా, నేను కానీ ఎంఈఓ గారు, ఏపీఎం, ఐసీడీఎస్ సూపర్వైజర్ కూడా కలుసుకొని మేము మాట్లాడుకొని ఈరోజు సచివాలయ సిబ్బంది కూడా ఈరోజు వాళ్ళకి దీని మీద వాళ్ళకి శిక్షణ ఇచ్చి వీళ్ళు వాళ్ళ సచివాలయం పరిధిలో అక్కడుండే ఎవరినైతే మనం వాలంటీర్ టీచర్లు అపాయింట్ చేస్తే వాళ్ళందరూ కూడా పిలిపించి వాళ్ళకి క్లియర్గా ఏం చేయాలని దీని మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సచివాలయం కూడా ఒక టీచర్ని కూడా అపాయింట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా ట్రైనింగ్ అయి ఉన్నారు. వీళ్ళందరూ కలుసుకొని ఈ వారంలో ఒక డేట్ ఫిక్స్ చేసుకొని అక్కడ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఇదంతా రెడీ అయిన తర్వాత ఎప్పుడైతే మనకి మెటీరియల్ వచ్చిన తర్వాత దీని మీద పూర్తిగా వాళ్ళకి ఈ సెంటర్లో ఏది మన సచివాలయం పరిధిలో ఉండే సెంటర్లో అన్నీ కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా మనం చెప్పింది ఏంటంటే, ఆ సెంటర్లో ఈవినింగ్ 4 to 7 ఈ 4 నుంచి 7 మధ్యలో అక్కడ ఇది మనకు గవర్నమెంట్ సంబంధించిన బిల్డింగ్లు ఏదైనా కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ఏది లేనప్పుడు ప్రైవేటు బిల్డింగ్స్ అయినా పర్ల వరండాలైనా కూడా పెట్టమని చెప్పారు. అక్కడ ప్రధానంగా వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకి డ్రింకింగ్ వాటరు అంటే పవర్ అంటే 4 to 7 అంటే టైం కొంచెం చీకటి పడే ఇది ఉంది కాబట్టి వాళ్ళకి ఆ టైంలో చెప్పాలి కాబట్టి వాళ్ళకి అన్నీ కూడా వాళ్ళకి ఆ బొమ్మల ద్వారా మొత్తం క్లియర్గా వాళ్ళకి అన్నీ కూడా వివరిస్తారు. ఒక చదివే కాకుండా మొత్తం బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా దాన్ని వాళ్ళు చదివే విషయం కానీ ఇప్పుడు జరిగే సమాజం జరిగేదాన్ని కూడా తెలుసుకునేదానికి వాళ్ళు క్లియర్ కట్గా చెప్పేదానికి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఎవరైతే మనం వాళ్ళకి అటాచ్ చేసిన అందరూ కూడా సద్వినియోగం చేసుకొని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను. ఇది మంచి కార్యక్రమం, గతంలో కూడా మనం చేసాం కాబట్టి ఇంకా కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఈ హర్షాస్ మీద తీసుకురావడం ఉద్దేశంతో ప్రధానంగా మన కలెక్టర్ గారు అయితే మనకి కోవిడ్ కాన్సెన్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టినాడు. దీని మీద కూడా అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి దీని మీద అందరూ కూడా సచివాలయ సిబ్బంది పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ శిక్షణ తీసుకొని మీరు కూడా టీచర్లు అయితే ప్లస్ సచివాలయ సిబ్బంది అందరూ కూడా మీ సచివాలయంలో ఎవరైతే మనకు వాలంటీర్ని అపాయింట్ చేసుకున్నామో ఆ వాలంటీర్ టీచర్ని వాళ్ళ పూర్తి స్థాయిలో వాళ్ళ శిక్షణ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.